గాంధీ ఏమిట్రా ఇది? ముందు సపరేట్ పట్టి చెప్తాను. మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు విమల నీ భార్య కాదు. ఎవరన్నా పొరపాటున అంటే మన గజపతిరావు గారు లాంటి వ్యక్తి నీకు విమలకు ఉన్న సంబంధం ఏమిటి అని అడిగారు. అక్రమ సంబంధం అని చెప్పేస్తాను. కరెక్ట్. ఎట్టి పరిస్థితుల్లో నిజం చెప్పకూడదు. ఈ రోజు నుంచి నువ్వు చెప్పేదాకా విమల నా భార్య కాదు, సరేనా? ఏంటో రికార్డ్ చేస్తున్నావు? ఎప్పుడైనా ఆరి మాట తప్పితే ఇది ఆన్ చేద్దామని. కరెక్ట్. అబ్బా ఏడోకరా సాయిబాబు, ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఒక్క 4 రోజులు ముక్కు మూసుకున్నావు అనుకో, ఊపిరాకి చచ్చిపోతాడేమో. అతను చొక్కా వేసుకెళ్ళిపోతుంది ఏమిటి? అమ్మా సుందరి ఇలారా. ఏమా ఇంకా కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండాలనిపిస్తుందా? ఉందాంలే. నీకు కాబోయే తోటికోడళ్ళు బావలు వాళ్ళ పద్ధతులన్నీ నీకు నచ్చాయా? చాలా కలుపుకోలుగా ఉండే మనుషులు. ఏం కావాలన్నా సిగ్గుపడకుండా మొహమాటం లేకుండా అడిగేస్తున్నారు. నువ్వు గమనించే ఉంటావు. చూస్తూనే ఉన్నానులే. చిన్న పిల్లలు చప్పరించే పెప్పర్మెంట్ బిళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఒంటికి రాసుకునే సబ్బు బిళ్ళ వరకు, బాత్రూమ్ లో వాడే పెనాయిల్ దగ్గర నుంచి మీ మామగారు నెత్తికి రాసుకునే హెయిర్ ఆయిల్ వరకు, ఆ లలిత కావాలనే సినిమా టికెట్ల దగ్గర నుంచి తెల్లవారుదామని వచ్చే పాల ప్యాకెట్ల వరకు అన్ని అతనే తెస్తున్నాడు. అందరికీ ముద్దు కదా, అందుకనేమో అన్ని పనులు ఆయనకే చెప్తున్నారు. అంత ఆప్యాయంగా పనులని చెప్పే అన్నయ్యలు వదులు దొరకడం ఆయన అదృష్టం కదా నాన్న. అసలు నువ్వు కోరుకున్నది కూడా ఇలాంటి ముద్దులన్నోనే కదా. అవుననుకో. అయితే ఉమ్మడి సంసారంలో ఇబ్బందులేం లేవంటావా? ఇదిగో అమ్మాయి, నిన్నే ఇక్కడ నేనేదో అడుగుతుంటే నువ్వు ఎక్కడో చూస్తావేమిటి? ఉన్నాయి నాన్న. ఏమిటి? ముద్దులు. ముద్దులా? ఏమిటి నువ్వు మాట్లాడేది? అది కాదు నాన్న, అన్ని పనులు చేసి పెడుతున్నా ఆయనకి ఒక్కరు కూడా కానుకగా ఒక్క ముద్దు కూడా ఇవ్వటం లేదు. అబ్బా, చిన్న కుర్రాడికి ముద్దిస్తే బాగుంటుంది తప్ప ఎద్దులా ఉండేవాడికి ఇస్తే ఏం బాగుంటుంది చెప్పు? అదొక్కటేనా ఇబ్బంది? అదొక్కటే. దాని గురించి నువ్వు మర్చిపో. ఎలా మర్చిపోగలను నాన్న? వెన్న ముద్దలన్నావు, వేడి ముద్దులన్నావు, వెన్న ముద్దలన్నావు, వేడి ముద్దులన్నావు, వేడ దాటిపోతుందిగా. మునిమాపురావు మురిపాలు లేదు మరి దాహమాయగా. తానే రావా పూల నావా, కోనసీమ అన్నావు, కోల కళ్ళు అన్నావు, కొంగు పట్టుకున్నావురా. మునిమాపురావు మరి అయిపోలేదు, దిగులేసిపోయినా. బావా రావా దోచుకుపోవా. అందము ఉందని వంపడము, అందక ఎందుకు చంపడము, విందులుందర ఉంచడము, సంబరముందని ముంచడము, చక్కరి మాటల పిలవడము, పక్కకు చేరిన అలగడము, తీయని మాటల ఈ సరసం, తీరని రోజున అది విరసం. ప్రేమ పంజరం నిలిచెను, గోరు వంకని పిలిచెను, ఏడు రంజులు ఏడు పుంజుకో గుండె గుంచుకోరా. వెన్న ముద్దలన్నావు, వేడి ముద్దులన్నావు, వేళ దాటిపోతుందిగా. మునిమాపురావు మురిపాలు లేదు మరి దాహమాయగా. రారే రావా పువ్వుల నావా. చెండును చెంగున అందడము, చింతకు ఇంపుగా వంగడము, చెంపలు కెంపుల కందడము, పొంపులు సొంపులు పొందడము, చక్కని కౌగిలి అడగడము, చక్కిలి గింతల నలగడము, గాజుల
ఊసులెంతగా ఒదిగితే ఆశలంతగా ఎదిగితే రోజుకింతగా తీపి నిండెరు తేనె సందమామ ఆ ఆ కోనసీమ అన్నావు కోల కళ్ళు అన్నావు కొంగు పట్టుకున్నావురా ముని మాపురావు మరి అయిపోలేవు దిగులేసిపోయిరా బావా రావా దోచుకుపోవా వెన్న ముద్దలన్నావు వేడి ముద్దులన్నావు వేళ దాటిపోతుందిగా ముని మాపురావు మురిపాలు లేవు మరి రామాయగా రాని రావా పువ్వుల నావా. నమస్తే అండి నమస్తే. ఏంటండి తమరేలేటి కంపెనీ కోనరా కాదు, కంపెనీ ఓనర్ కి కాబోయే మామగారు. అవునయ్యా, మీరు టెన్షన్ గా వచ్చి అమౌంట్ దండుకెళ్ళిపోతున్నారు, బానే ఉంది. కానీ మొన్న ఎవడో జులై విధవా గుమ్మం ముందు మోటార్ సైకిల్ ఆపి హార్న్ కొట్టి ఆడపిల్లని నానాయాగి చేశాడు. మీరేం చేస్తున్నట్టు? నిన్న రాత్రి ఎవడో ముసుగే